ఎక్కండి ఎక్కండి అని ఎక్కించావు. అసలు ఈ కంపార్ట్మెంటేనా? ఇదే నాన్న. మరి ఎక్కడి నుంచి వెళ్ళిపో, ముందుకెళ్ళి చూడు. ఏయ్, కళ్ళు కనపట్టాలా? అమ్మాయి కనపడితే చాలు ప్రతి వాడు పుల్రాజు అయిపోతాడు. వెళ్ళు. చూసుకోలేదయ్యా. ఏంటి చూసుకునేది? నువ్వు కాదు చూసుకున్నాడు. నువ్వు ఆగవే, ఆగు, ఒక్క నిమిషం ఆగు. నువ్వు లోపలికి పదవే, లోపలికి పద, వెళ్ళు. ఎన్ని టికెట్లు కొన్నావు నాయన? అబ్బో, ఆ కిటికీ పక్క మంది అనుకుంటా. అక్కడ కూర్చో నువ్వు. మీ నెంబర్ ఎంత? 38. మరి ఇక్కడ కూర్చున్నారు, పక్క జరగండి. అవతల లేడీస్ వచ్చారన్న జ్ఞానం కూడా ఉండదు. కూర్చుంటారు, వచ్చేస్తారు లగేసుకొని. చూడలేదు రావయ్యా. ఎందుకయ్యా నవ్వుతున్నావు? నువ్వు చదివే హాసంకి మందహాసం చాలు, జగటాట హాసం అక్కర్లా. టైం ఎంతండి? మిమ్మల్ని టైం ఎంతండి? చెప్పాను, సచ్చినా చెప్పాను. కోపడతారేంటండి? అడిగిన టైమేగా. ముందు టైమే అడుగుతావు నాయన, తర్వాత మీ అమ్మాయా అని అడుగుతావు. నేను అవును అంటాను. ఏం చదువుతోంది అంటావు. నేను బిఎస్సీ ఫస్ట్ ఇయర్ అంటాను. అక్కడతో ఆగుతావా? ఆగవు. నువ్వు అర్థిరుగో. ఏ కాలేజీ అంటావు. ఖైరతాబాద్ షాదాన్ కాలేజీ అంటావు. అంతే. రేపటి నుంచి నువ్వు ఆ కాలేజీ దగ్గర బీటేస్తావు. 3 నెలల తర్వాత అది ఇంటికి వచ్చి, నాన్న నేను అతన్ని ప్రేమించాను, నువ్వు మా ఇద్దరి పెళ్లి కనుక ఒప్పుకోకపోతే కూల్ డ్రింక్ లో ఫినాయిలేసి కలుపుకు తాగి చేస్తావు అంటుంది. కనీసం చేతికి వాచి కూడా లేని గోచి గారికి నా కూతురు నుంచి పెళ్లి చేయలేను. అమ్మాయి బాగుందిరా, అంకుల్ లైన్ లో పెట్టి ఇక్కడే సెటిల్ అవ్వదు. ఓకే మామ. టైం ఎంత అయింది అంకుల్? నువ్వు అడి తిరుగు. ఎవర్రా నీకు అంకులు? నాతో మాటలు కలిపి మా అమ్మాయికి అయినేద్దామనా? ఆ తర్వాత దాన్ని లేపుకుపోదామనా? జాగ్రత్త, ఒక్కరితో ఇస్తావా? ఏంట్రా బాబు ఇటు ఖర్చేస్తున్నాడు. పదా. ఏమ్మా మీరు అన్నవరం పెడుతున్నారా? అన్న వరం కాకపోతే తమ్ముడు శాపకి వెళ్తాం. నీకెందుకయ్యా? ఆ అమ్మాయికి తోడుగా ఉంటుందని అడిగాను. ఇదేమిటి బాబు? ఆడంతేలేండి, కొంచెం తేడా మనిషి. అమ్మాయికి ఏదైనా అవసరం అయితే కాస్త చూడు బాబు. మీరేం వరే ఒకండి సార్, నేను అన్నవరం వెళ్తున్నాను. జాగ్రత్త అమ్మా. అబ్బాయికి జంతికలు పూతరేకులు పెట్టు. దిగ్గానే ఫోన్ చేయి. ఉంటాను. సరే. ఒక నిమిషం కూర్చొని బయలుదేరు బాబాయ్. అబ్బా, ఏమండి, ఒక్క నిమిషం ఇక్కడ కూర్చుంటే కాజీపేటలో దిగాల్సి ఉంటుంది. మీరు బయలుదేరండి సార్. ఉంటానమ్మా, వస్తా బాబు. జయా, వస్తున్నానండి. కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్. కాఫీ. జయా డియర్, ఎలా ఉన్నాను? అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నారు. కరెక్ట్. అందుకే నా రెండో పెళ్ళానికి తాళి కట్టడానికి వెళ్తున్నా. దేనికండి అంత ధైర్యం ఉంది? ఆహా, ఆఫీస్ అనే ఆడపిల్లకి ఇవాళ నుంచి యజమానిగా తాళి కట్టబోతున్నా. ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పడానికి ఇంత డొంక తిరుగుడా? ఉండండి, చీర మార్చుకొని నేను వస్తాను. నువ్వెక్కడికి? మీరెక్కడికి వెళితే నేను అక్కడికి. ఆఫీస్కు నువ్వెందుకే? భర్త అడుగుజాడల్లో భార్య నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది. ఓహో, ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట. భర్త అడుగుజాడల్లో నడుచుకోవడం అంటే నేను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి, బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి ఫాలో అయిపోవడం కాదు. చూడు, నువ్వు నా వెంట ఆఫీస్కి వస్తే అక్కడ అందరూ నన్ను చూసి నవ్వుతారే. ఎందుకంటే నవ్వుతారు? శ్రీరాముడు వెంట సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వారా? రాముడి వెంట సీత వెళ్ళింది అడవికి గానీ ఆఫీస్కి కాదు. కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో. కనుక్కుంటాలండి. ఆగు. ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను, మూడ్ మార్చు. ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న ప్రెజెంటేషన్ ఇచ్చుకో. ప్రెజెంటేషన్లు పట్టపగలు పనికిరావు. ఏ, నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు నాకేది కావాలంటే అది ఇవ్వాలని చెప్పలేదా? లేదు. నాకు చెప్పిందిలే. అయ్యో. వస్తున్నా వస్తున్నా. రండి, ఇదిగో టోకెన్. ఏమండి, నాకు అనుమానం. ఏంటి? బోర్డు మీద సంగీతంతో అన్ని వ్యాధుల్ని నయం చేస్తారని రాశారే, అది ఎలా? ఏయ్, పాట పాడితే ఆవులు కూడా ఎక్కువగా పాలిస్తాయని ఫారిన్ లో మేధావులు కనిపెట్టారయ్యా. మన పూర్వీకులందరూ నిచ్చిన మీద నుంచి వైలిన్ వాయించి వర్షాలు కురిపించారట. అదే టైప్ అయ్యా మా వైద్యులు గారు. అది సరే, ఆ రాసినవని బిరుదులా? అవును. ఎఫ్ అంటే ఫ్లూట్, ఎం అంటే మౌత్ ఆర్గన్, సి అంటే క్లారినెట్, ఎన్ అంటే నాదస్వరం. ఇన్ని వాయిద్యాలు వాయించడం తెలిసిన వారు మా వైద్యులు గారు. ఏమయ్యా, అన్ని వాయిద్యాలు నోటితో వాయించే వాయిద్యాలు ఉన్నాయే? నోరున్న వాడే బతుకుతాడని సామెతే ఉంది కదా. అవును, అదే మా వైద్యులు గారు గొప్ప. రాబోయని వాయిస్తున్నారు, ముందు నువ్వు పోవాయ్. నమస్తే వైద్యులు గారు. నమస్తే. రండి, కూర్చోండి. ఏమిటి విషయం? ఏం లేదు,
ఒంటరిగా మాట్లాడాలి. అయితే నేను బయటికి పోతాను, మీరు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకోండి. మీతో ఒంటరిగా మాట్లాడాలి. ఏమిటి విషయం చెప్పండి. అది మీతో చెప్పాలంటే సిగ్గేస్తుంది. అంత చండాలమైన రోగమా? అది కాదండి. ఇలా చూడండి, వైద్యుడి దగ్గర వ్యభిచారి దగ్గర ఏం మూసి పెట్టకూడదు. మరండి ఉదయాన్నే పక్క మించి లేవడానికి లేట్ అవుతుంది, పడుకోవడానికి లేట్ అవుతుంది. ఓహో, ఆ వ్యాధ. దీనికి మన్మథ రాగం వాయిస్తే సరిపోతుంది. వాయించండి. వాయిస్తున్నా. అయ్యో నాకంతా లేచిపోతుంది. అయ్యా వైద్యుడు గారు ఆపండి, ఆపండి వైద్యుడు గారు ఆపండి. నా జుట్టంతా లేచి ఉంటుంది. ఒంట్లో ఏదో కొత్త శక్తి వచ్చినట్టుంది. అవును, మీ ఫీజు ఎంత? కాంపౌండర్ చెప్తాడు, అతనికి ఇచ్చి వెళ్ళండి. అలాగంటారా? మంచిది. తలవంచని వీరుడు. నెక్స్ట్. అయ్యా ఫ్లూట్ వాయిస్తే వీడు చూడేమిటి? అయ్యా ఎవరొచ్చారో చూడండి. బంగారం. ఏంటిది పుల్లయ్య గారిని పుల్ల అంటావేంటి? అయ్యి తీసేసి పుల్ల తీసాను. ఇంకా నయం పుల్ల కట్టేసి అయ్యా అనలేదు. అవును, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎందుకేమిటి? నాకు ఫ్లూట్ వాయించడం నేర్పిస్తానని చెప్పి ఎన్నాళ్ళైంది, ఎప్పుడు నేర్పుతారు? దిగులు పడకు, మీ ఇంటికి వచ్చే నేర్పిస్తాను. ఇంటికి రావడం కుదరది. ఏ తాళం వేసి తాళం చెవి పారేశారా? తాళం ఎందుకు, మీరు ఉండగా పగల కొట్టి లోపలికి వచ్చారు. కానీ మా అమ్మ వదిలిపెట్టదే. అమ్మా పట్టేసింది. నీ అమ్మకి మస్కా కొట్టి లోపలికి రావడానికి బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. ఏమిటా ప్లాను? 5 year ప్లాన్. రెడీయా గాడిదా? రెడీ. దొంగిలించి పెరట్లో కట్టేశాను. గాడిద ఎందుకు? అది చిదంబర రహస్యం. చేలబారై. గాడి చెవా? ఏయ్, నీదిరా. ఆ. వాయింపుతో చెప్తాను. ఆహా. ఓహో. ఓహో, అరే రే 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 రే. ఏయ్, నేను ఇంకా వాయించలేదురా. అలవాట్లో పొరపాటు. మంచం దిగాలంటే 5 రూపాయలు అవుద్ది. 5 రూపాయల? అదేంటమ్మా? అదంతే అన్నయ్య, 5 రూపాయలు ఇవ్వు. ఎప్పుడు కూడా అమ్మా, చాలా చిత్రంగా ఉంది. ఇదిగోండి. ఇప్పుడు చెప్పు. ఏంటి బావా చెప్పడం? ఆ. నిద్ర మంచం మించి నిద్ర లేవడానికి మా చెల్లి డబ్బులు ఇవ్వాలా నీకు? అలా గడ్డి పెట్టన్నయ్య, చెప్పండి. చెప్పు. చెప్పడానికి 10 రూపాయలు అవుద్ది. ఏంటి చెప్పడానికి చార్జ్ అవుతా? 10 రూపాయలు. బాబు ఇదిగో 5 రూపాయలు ఉంది, తీసుకుని చెప్పు బాబు. 5 రూపాయల? ఆ. 5 రూపాయలకి ఆఫే చెప్తాను. ఎంతో కొంత చెప్పు బాబు, నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? అరే ఏం చెప్పండి రా బామ్మర్ది, ఆ. డబ్బులు లేకపోతే సొసైటీలో గౌరవం ఉంటలేదురా. ఆ. ఏం చేసినా సరే, ఎలాగైనా సరే కోట్లు సంపాదించాలి. అందుకని ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లల దగ్గర రేట్లు పెడతావు నువ్వు? చెప్పు. అదేంటి ఇందాక నువ్వు ఇచ్చిన డబ్బులు సగానికి అయిపోయినాయి. ఆ. మిగతా మ్యాటర్ చెప్పాలంటే ఇంకొక 5 రూపాయలు ఇవ్వాలి. ఎక్కడ మీటర్ అయ్యా బాబు? ఏమైనా బ్రష్ చేసుకోవడానికి 5 రూపాయలు, కాఫీ తాగడానికి 5 రూపాయలు, బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేయడానికి 5 రూపాయలు, మొత్తం 15 రూపాయలు. డబ్బులు లేవండి, ముందెళ్ళి మొహం కడుక్కోండి, తర్వాత అప్పులేనని చెప్పానా? అప్పులేనని చెప్పా వీడికి. నీ దగ్గర లేకపోతే నీ దగ్గర అప్పు తీసుకో, నేను బాత్రూమ్ వెళ్ళి కలెక్ట్ చేసుకుంటా. ఇదేంటమ్మా ఇలా అయిపోయాడు బావా? అదే అన్నయ్య నా బాధ. ప్రాణం తీసేస్తున్నాడంటే నమ్ము. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ పిచ్చి పిల్ల ఏడోకో, నేను ఉన్నాను కదా నీకు. ఇదిగో ఇలాంటి కేసులకి సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరం. భావం దారిలో పెట్టి నీకు చెప్తాను కదా, నువ్వేం బాధపడక నీకెందుకు.